హలో అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే, ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా సరే, ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు, కష్టపడే పని ఉండదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేనైతే 5 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకున్నాను. వీటిని ఇలా పక్కన పెట్టేసేసుకొని, ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 ఎగ్స్‌ని ఇలా పగలగొట్టేసి వేసుకోండి. నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్‌కి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్, అలానే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా బాగా పంచదార కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకోండి. మీరు పంచదార ఇష్టం లేకపోతే కనుక పంచదారని స్కిప్ చేసేసి ఉప్పు, కారము వేసుకొని చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా చాలా బావుంటాయి. పిల్లలకి కాబట్టి కొంచెం షుగర్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం వేసేసుకొని ఇలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న స్లైసెస్‌ని ఇలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసేసి స్టవ్ పైన పెనం పెట్టేసుకొని, పెనం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. మీకు కావాలంటే ఆయిల్‌కి బదులు నెయ్యిని కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. బ్రెడ్ స్లైసెస్‌ని ఎగ్ మిశ్రమంలో ముంచేటప్పుడు ఎక్కువసేపు నానబెట్టకూడదండి. నానబెట్టుకుంటే గనక మనము ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా ముంచి అలా తీసేసి వేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలానే మిగిలినవన్నీ కూడా చేసేసుకున్నాను. చాలా చక్కగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా! చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ అయినా, స్నాక్స్ టైమ్‌లో అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. మీకు నచ్చాయో లేదో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.